కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజు ఈరోజు స్వామివారి వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజామున 3:30 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్న నేపథ్యం. అయితే ఇప్పటికీ చూడొచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మరోవైపు రేపటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయం తరఫున 9 రోజుల పాటు అధికారిక బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత ఉభయదారులు సమీప గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏదైతే 14 రోజుల పాటు మరోసారి ఉత్సవాలు నిర్వహిస్తాయి. ఎక్కడ ఏ దేశంలో ఏ ఆలయంలో కూడా ఇలాంటి పరిస్థితి అంటే 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఏదైతే స్థానికులు కావళ్లతో స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ కావళ్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మామూలుగా ఏదైతే సుబ్రహ్మణ్య స్వామికి కావాళ్ళు ఉంటాయి, కానీ ఏదైతే కాణిపాకం గ్రామస్తులు మాత్రం ఈ కావళ్ళ ద్వారా స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఎందుకు ఇక్కడ కావాళ్ళు మామూలుగా సుబ్రహ్మణ్య స్వామికి కావాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు వినాయకుడికి కూడా? వినాయకుడికి మామూలు సార్ సంవత్సరం. ఎప్పటి నుంచి ఈ ఆచారం ఉంది? ఇది దగ్గర 50-60 ఏళ్ళు. బ్రహ్మోత్సవాలకు ముందు రోజు కావాలి అంటే ఈ కావాలి ఎత్తుకొని ఎక్కడ వెళ్తారు? మన వినాయకుడికి, మన గుడికి. గుడి చుట్టూ ఆ తర్వాత ఊరు చుట్టుకొని వస్తారు. ఊరు చుట్టుకొని వస్తారు. అంటే పిల్లలైనా అంత పెద్దలు ఎవరైనా? పెద్దవాళ్ళు, ఓన్లీ మగపిల్లలే. ఎలా ఎందుకు ఈ ఆచారం? ఇది పూర్వం నుంచి అట్లా పెద్దవాళ్ళ నుంచి చేస్తా ఉన్నారు సార్. జన్మ కావడి సమయ జన్మ కావడి మా జీవితాంతం మేము ఎత్తాలి. మీరే మళ్ళీ మా పిల్లలు అంటే మీ కొంతమంది వంశాలే అందరూ అందరూ అంతే కలిసి ఇంటికి అంతే కలిసి ఈ ఊరిలోనే మళ్ళీ చుట్టుపక్కల? ఊరోళ్ళే. ఏ ఊరు ఇది? కాణిపాకం. ఎన్ని కుటుంబం ఎప్పటి నుంచి కావడి ఎందుకు ఈ ఆచారం పెట్టారు సార్? స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి జన్మస్థలం అది. ఈ జన్మస్థలాన్ని పబ్లిసిటీ చేసేదానికి కాణిపాక పుష్ప కావుడితో ప్రారంభమైంది. ఈ కావుడితో ప్రారంభమైన పబ్లిసిటీ విఘ్నేశ్వర ప్రసారం. ఈరోజు వచ్చి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యస్థానంలో ఈ గ్రామంలో ఉండే ఆల్ క్యాస్ట్ అది ఇంటికి ఒక ఉపయోగం అనేసింది. 100 కావుళ్ళు ఎత్తుకొచ్చి ఆనవాయితీగా ఇక్కడ పూజ చేసి పెరుమగుడిలో పెట్టి అభిషేకం చేసి అన్నదానం చేసి మళ్ళీ ఊరేగింపు చేసుకొని యజ్ఞేశ్వరుడిలో అభిషేకం సాయంత్రం. ఇది తరతరాలుగా జరుగుతూ ఉండేది ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలు ప్రథమ పాదం ఇదే. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ బ్రహ్మోత్సవం 21 రోజు జరుగుతుంది సార్. ఇక్కడ కావుళ్ళు పుష్ప కావుళ్ళు ప్రాధాన్యత. ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముందు రోజుగా గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఇంటి నుంచి ఒక కావడిని తీసుకుని వచ్చి గ్రామస్తులు స్వామివారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో విస్తృత చర్యలు తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందులో భాగంగానే వాహన సేవలు కూడా గ్రామం మొత్తం విహరిస్తాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవలు ఏదైతే తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా కొనసాగే ఉంటుంది. పుష్ప పల్లకి లాంటి భారీ వాహనాన్ని అయితే మరింతగా చేస్తారు. అదేవిధంగా రథోత్సవంతో పాటు ఇతర వాహన సేవలు